హిందువులకి ఆవు మహాపవిత్రం. అందుకనినే ఆవుని చంపొద్దు, ఆవు మాంసం తినొద్దు అంటారు. హిందువులలోనే కొన్ని కులాలు తింటాయి కదా అంటారు అవతల వర్గం. ఆ తినేది ఎద్దు మాంసం, గేదె దూడ మాంసం తప్ప, ఇదే దున్నపోతు మాంసం తప్ప ఆవు మాంసం కాదని చెప్తారు ఇటు పక్కనోళ్ళు. ఎవరి వాదన వాళ్ళదే. బీఫ్ ఫెస్టివల్స్ నిర్వహించి హిందువుల యొక్క ఆహారాన్ని తిని చూపెట్టి మరి కావాలని వెటకారం చేసేవాళ్ళున్నారు. అయితే దానికి పోటీగా ఫోర్క్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నాయి హిందూ సంఘాలు. పంది మాంసం తినిపిచ్చి, పంది మాంసాన్ని కూడా హిందువుల్లో కొన్ని కులాలు తింటాయి కదా! అదే విషయాన్ని చూపెట్టి. బట్ ముస్లింలకి పంది మాంసం అన్నా, పందన్నా దారుణమైనటువంటి దాన్ని టచ్ చేస్తే స్వర్గానికి దూరం అవుతారన్నటువంటి ఫీలింగ్ ఉంటది. అలాంటి సందర్భంలో జపాన్ లాంటి చోట్ల ఇప్పుడు ముస్లింలు వెళ్ళింది జపాన్‌కి, కానీ అది ముస్లిం దేశం కాదు. బ్రతకడానికి వెళ్ళిన ముస్లింలు అక్కడ ఇప్పుడు మసీదులు కట్టుకోవడం ఒక ఎత్తు, అక్కడ షరియా చట్టాలు కావాలని ఉద్యమం చేయడం ఒకటి, అక్కడున్న వాళ్ళని మతం మార్చాలని ప్రయత్నించడం ఒకటి, అక్కడున్న ఆడపిల్లల్ని పెళ్లి చేసుకొని మతం మార్చాలనుకోవడం ఇంకొక ఎత్తు. వీటన్నిటి మధ్యన ఇప్పుడు ఫోర్క్ అక్కడ అంటే ఈ పంది మాంసానికి సంబంధించిన హోటళ్ళుంటాయి, రెస్టారెంట్లుంటాయి. అక్కడ జపానోళ్ళు ప్రీతిపాత్రంగా తింటారు. వాటిటి ఎదుట వీళ్ళు ఆహ్, ఏది ప్రార్థనలు చేస్తున్నారు. మీరు తక్షణం ఆ ఫోర్క్ హోటల్ తీసేయాలి. మా మత సంప్రదాయాలకు విరుద్ధమైనది. మేము ఈ దేశంలో బ్రతుకుతున్నాం కాబట్టి మీరు తీసేయండి. మీరు మా దేశానికొచ్చి మేమేం తినాలో మీరెట్లా చెప్తారని అడుగుతున్నారు జపాన్ ప్రజలు.